అందరికీ నమస్కారం అండి. ఒక మంచి డాబా స్టైల్లో తయారు చేసుకునే ఫిష్ ఫ్రై విత్ గ్రేవీ తయారీ విధానాన్ని చూద్దామండి. కావలసిన పదార్థాలు: ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, పొట్టు తీసినవి 1.5 ఇంచుల అల్లం ముక్కలు, 1 స్పూన్ సోంపు, 6 వెల్లుల్లి రేఖలు, ఒక అరచెక్క నిమ్మరసం, ఒక పావు స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసి వీటన్నిటినీ కలిపి నీరు లేకుండా మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలి. 1 కేజీ చేపలను తీసుకొని వాటన్నిటిని శుభ్రంగా చేసి కడిగిన తర్వాత నీరు లేకుండా వీటికి పైన కూడా స్లిట్స్ ఇచ్చి మధ్యలో కూడా చీల్చి ఒక ప్లేట్లో పెట్టుకొని తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని చేపలన్నిటికీ లోపల స్లిట్స్కి మొత్తం అంతా పట్టించి ఇలా బాగా పట్టిన వాటిని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం. 10 నిమిషాల తర్వాత చేపలకి అంటిన గ్రేవీ అంతా తీసేసి ఒక క్రిస్పీ ఫ్రై మిక్స్లో చేపలన్నిటినీ రోల్ చేసుకోవాలి. ఇలా ఫ్రై మిక్స్ అంతా పట్టిన చేపలని ఒక 5 నిమిషాల పాటు పక్క నుంచి స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టుకొని దానిలో ఒక అరకప్పు నూనె బాగా వేడైన తర్వాత ఇలా ఫ్రై మిక్స్ పట్టించిన చేపలని కొన్ని కొన్ని చొప్పున వేసుకుని 2 వైపులు మంచి రంగు వచ్చే వరకు వేయించుకుంటూ ఉన్న తర్వాత ఒక టాంగ్ తీసుకొని పైన కింద కూడా టాంగ్ సాయంతో వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని వీటిని ఇలా స్నాక్స్గా కూడా ఉల్లి స్లైస్ నిమ్మకాయతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయండి. మిగిలిన గ్రేవీ టమాటో ప్యూరీ కలిపింది ఈ నూనెలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసి దగ్గర అవుతున్న గ్రేవీకిలో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మరొకసారి ఉప్పును కూడా కలిపి ఫ్రై చేసి పెట్టుకున్న చేపలన్నిటినీ ఈ గ్రేవీ మీద వేసి ఫ్లేమ్ సిమ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనిస్తే బాగా దగ్గరైన గ్రేవీతో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్ రింగ్స్, ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి అన్నంలో సైడ్ డిష్గా తింటే చాలా రుచిగా ఉన్న ఫిష్ ఫ్రై విత్ గ్రేవీ నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.